హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజైతే మీకోసం కొత్త రెసిపీ, కొత్త పచ్చడి తీసుకొచ్చాను. ఇదేం పచ్చడో మీరు ట్రై చేయండి. ఈ పచ్చడి మీకు కూడా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దొండకాయ పచ్చడి ఫ్రెండ్స్. ఇది అయితే మనం ఇప్పుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జీలకర్ర మెంతు పిండి, ఇది 2 స్పూన్స్ జీలకర్ర మెంతు పిండి, కారం. నేనైతే ఒక పావు కేజీ దాకా దొండకాయలు తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, ఈ దొండకాయలు దోరగా ఉండాలి. ఎర్రగా పండే దొండకాయలు మాత్రం వద్దు ఫ్రెండ్స్. అవి తీసుకుంటే మనకి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది పచ్చడి. ఇది నిలువు పచ్చడి ఫ్రెండ్స్. నిలువు ఉంటుంది మనకి వారం 15 రోజుల దాకా. ఇప్పుడు కారం, ఉప్పు అన్ని దొండకాయ ముక్కలకి, మనం ఆవకాయలో ముక్కలకి ఎట్లా కారం, ఉప్పు, జీలకర్ర మెంతు పిండి పట్టిస్తాము, అలాగే వీటికి కూడా పట్టించాలి. ఇప్పుడు మనం కారం వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతు పిండి వేసేసుకుందాము. వేసేసుకొని ఈ దొండకాయలకి కారం అంతా పట్టేలాగా కలుపుకుందాము. ఒకసారి కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా దొండకాయలకి కారం పట్టేస్తుంది. ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వెరైటీ పచ్చళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనకైతే మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం మనం ఈ రోట్లో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెక్క దంచుకోవాలి. ఒక 4-5 ఎండుమిరపకాయలు వేయాలి. పోపులో వేసేసి వాటిని కొంచెం మగ్గిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు 4-5 వేయండి. ఇప్పుడు అంతే, మనం ముద్దగా చేసి పెట్టుకున్న కచ్చాపెక్క దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసేయాలి. చూడండి, ఇలా వెల్లుల్లి ముద్ద కూడా వేసేయండి. వేసేసి కొంతసేపు గోరువెచ్చగా అయినాక ఆయిల్, ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మరిగాక మనం ఇప్పుడు దొండకాయలు కారం, ఉప్పు పట్టించి పక్కన పెట్టుకున్న దొండకాయల్లో ఈ పోపు అంతా పోసేసి కారం కలిసేదాకా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ. ఇలాంటి మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, చూస్తానికి మాత్రం మామిడికాయ పచ్చడి లాగానే ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.